వెంకటేష్. ఏంది జానన్న బీసీ గర్జన సభల ఏర్పాట్లు బాగా బిజీగా ఉన్నట్టున్నాడు. ఉండాలిగా తమ్ముడు, ఇంకెంతకాలం ఎదుర్కొంటాం. అంటే టార్గెట్ ఉమ్మడి నల్లగొండనా లేకపోతే ఇట్లా తెలంగాణనా? తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ ఒక్క కాడ చేసి ఏముంటుంది తమ్ముడు. ఆ, ఉమ్మడి నల్గొండతో పాటు తెలంగాణ రాష్ట్రం ఉమ్, బీసీలు 75 ఏళ్ల నుంచి ఓట్లు వేసుకుంటూ వస్తా ఉంది తప్ప అవును బీసీల రాజ్యాధికారంలో వాటా ఎంతదనేది ప్రశ్నించేటటువంటి సమయాన్ని వాళ్ళు కనీసం ఆలోచన కూడా చేయకుండా పరిపాలన చేశారు మనలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు. అవునవును. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ అయిపోయింది. తెలంగాణ పోరాటం కోసం కొట్లాడినట్టు అయిపోయింది. తెలంగాణ అంటే వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం ఏం చేశారంటే ఆంధ్ర పాలకులు అని చెప్పి బీసీలందరినీ కూడా మభ్యపెట్టుకుంటూ ఆ అవును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర పాలకులంతా ఎవరు అగ్రవర్ణాలు ఎవరు కదా. అవునవును కాకపోతే వాళ్ళ మీద చూసుకుంటూ వచ్చారు. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కన్నా బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తున పెట్టుకొని మోసింది బీసీ వర్గాలు. అవును తీరా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తర్వాత నుంచి 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఆ. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ వర్గాలని అంటే అధాలోక అధాపాతాలోకం తొక్కి మళ్ళీ బీసీలు అనేటోళ్ళు వేదికల మీద కనపడకుండా ఉండేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఈ మధ్యలో విచిత్రం ఏంటంటే అన్న, కల్వకుంట్ల కవితక్క కూడా బీసీల గురించి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంది. మరి దాన్ని మీరే ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఆమె వచ్చి ధర్నా చెరువు కాడికి వచ్చి బీసీల కోసం ధర్నా చేస్తుంది అన్నప్పుడు ఆమె వెంబడి నిలబడ్డటువంటి మా బీసీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి. అవునవునన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఆ, అంటే మనం చేతగాని వాళ్ళం, మనకి ఏమీ రాదు, ఏం లేదు. కనీసం లాస్ట్ మన ఉద్యమం కూడా అగ్రవర్ణాలు వచ్చి చేసే కాడికి మనల్ని దిగదార్చారు అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది. అవును అవునవును. అంటే చివరికి బీసీల ఉద్యమం కూడా ఒక దొరబిడ్డ చేసే పరిస్థితికి వచ్చింది మన పరిస్థితి. అంటే వాళ్ళు ఇప్పుడు మనల్ని 75 ఏళ్ల నుంచి పరిపాలన చేసుకుంటూ వస్తూ ఎలా తయారు చేసారు. మనం ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు ఏంటంటే గ్రామాలలోకి పోతే అవును. అడుక్కునే బతుకు. ఆ, ఆ. అంటే వాళ్ళు ఎంతమంది వాళ్ళు 100కి 2-3% ఉండబడినటువంటి వీళ్ళు ఇవాళ నిజంగా ఇది ఎలమలను చూస్తే వాళ్ళు ఎంత శాతం ఉండి ఇలా ఈ రాష్ట్రంలో జనాభాలో వాళ్ళు 1,00,000 చిల్లర ఉంటుంది అనేది ఇవాళ వాళ్ళు వేసిన సమగ్ర కుటుంబ సర్వే చెప్తా ఉంది. అవును అంటే 2.5 కోట్ల పైన ఉన్నటువంటి మనల్ని 1,00,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పరిపాలన చేసుకుంటూ ఇప్పటికి మనల్ని పిచ్చగాలుగా తయారు చేసి మళ్ళీ కూడా ఇప్పుడు బీసీల వాదాన్ని కొద్దిగా ప్రజల్లోకి రాగానే ఆ బీసీ వాదాన్ని కూడా మళ్ళీ వాళ్ళు హైజాక్ చేసి బీసీ ముసుగులో మళ్ళీ ఒకసారి మళ్ళీ వాళ్ళే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నాక కూడా మన జాతులు పోయి వాళ్ళ పక్కన నిలబడి ఆమె ఇందిరా పార్క్ దగ్గర బీసీల కోసం ఏదో ముసలి కన్నీరు కారిస్తే మనం వెనకంగా నిలబడి సపోర్ట్ కొట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం అయితే నేర్చుకుంటాను నేను. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని ఏ విధంగా వాడుకున్నారో, ఇప్పుడు కూడా అంటే ఏది తెలంగాణ ఉద్యమం ఎట్లా ఎగిసిపడిందో, బీసీ ఉద్యమం అంతకన్నా రెట్టింపుగా ఎగిసిపడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఆ ఉద్యమాన్ని క్యాచ్ చేసుకునేందుకే వీళ్ళు ఈ డ్రామా ఆడుతున్నారని నాకు అనిపిస్తున్నది మరి. మీకు అనిపించడం కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలు అందరికీ అనిపిస్తూనే ఉంది. ఉమ్, కాకపోతే తెలంగాణ ఉద్యమంలో కూడా కొంతమంది తెలంగాణ మూసుకుంటూ తెలంగాణ వాదం మూసుకుంటూ తెలంగాణ వాదానికి ద్రోహం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది పుట్టి వచ్చారు. వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పారు రేపు వీళ్ళకి కూడా గడ్డ జరుగుతుంది. కాకపోతే నేను మన బీసీ సోదరులకు నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఏదో తెలంగాణలో బీసీగా ఉండబడినటువంటి మా వర్గాలన్నీ కూడా ఇప్పటికైనా కవిత నాయకత్వంలో పోయి నిలబడుతున్నారంటే మనల్ని మనం అవమానించుకున్నట్టే, మనకు మనం మన గౌరవాన్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బీసీ సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలను వదిలిపెట్టి వచ్చి నిలబడితే బీసీలు మనల్ని క్షమిస్తారు. ఎందుకంటే ఇలా బీసీ సమాజం ఇవాళ చైతన్యవంతమైంది. ఎందుకు అంటే ఈనాడు ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారే కదా, ఈ కవితమ్మ గారి తండ్రి గారే కదా. అవునవును. అంటే మన పిల్లల నోటికాడు ఉద్యోగాలను కొల్లగొట్టేటటువంటి రిజర్వేషన్ ఇలా ప్రధాని మోడీ ఆ రిజర్వేషన్ తీసుకురావచ్చు ఈ మరి భారతదేశంలో. కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించలేకపోయినా అర్థం కాని పరిస్థితి. నేను వెంకటేశ్వర, ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పర్సెంటేజ్లో బీసీలు. అవును అయితే ఇవాళ తమిళనాడులో మన బీసీ ముఖ్యమంత్రి ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇవాళ తెలంగాణలో ఓసీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తెలియదు బీసీలు 160% పైన ఉండరు. ఇలా కవితమ్మ వచ్చి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆయనకేం బాధ అన్న? ఇప్పుడు పోయేటి మన బిడ్డల ఉద్యోగాలు కదా, మన బీసీ బిడ్డలు, మన ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డల ఉద్యోగాలు కదా. బీసీ సోదరులకు అర్థం కావాల్సింది ఇలా 33% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ 20% తగ్గించింది వాళ్ళు కాదా? ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళు కాదా? గదే ఇప్పుడు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ 33% ఉన్నదాన్ని 22% తగ్గించి ఇవాళ బీసీ ఉద్యమం చేస్తా అంటే నిజంగా అది అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే చంపినోడే శివయాత్ర చేసినట్టు అనిపిస్తుంది నాకు. అది 100% అట్లనే ఉంది. ఇంకా కూడా అంటే సరే వాళ్ళు అనుకోవచ్చు బీసీలు ఇంకా
మేమేం చెప్తే గదే ఇంటారు. గొర్రెల మంద తలకాయలు నూపుతారు, చెవులుతారు అనుకోవచ్చు. అంటే కానీ ఇందులో కూడా అన్న కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలు పాపం అమాయకులు వాళ్ళను అనుడు కూడా కరెక్ట్ కాదు కానీ ఇంకా ఏదో బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేస్తుంది అనుకోవడం ఈ ఎంతసేపు వాళ్ళ సీఎం సీట్ కోసమే కొట్లాట అంతేగాని బీసీలకు ఏదో న్యాయం చేస్తామని ఇరగదీస్తామని కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది కథం అయిపోయింది. ఇక బీసీల గురించి చేయదు ఎంతసేపు ఉన్నా వెంకటేష్ ఇంకో మాట చెప్పనా? అన్న. టీఆర్ఎస్ పని అయిపోయింది అనేది ఆల్రెడీ ఇప్పుడు డిసైడ్ అయిపోయింది ప్రజల్లో. ఆ, కాకపోతే ఏదైతే అధికారంలో అంటే అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఈ మధ్య 1 ఇయర్ తిరగకముందే వాళ్ళ వైఫల్యాలు ప్రజల్లోకి పోవడంతో వాళ్ళకు అంటే ఒంటరిగా బంధకాడ వచ్చినప్పుడు ఆశ ఉంటుంది కదా, జీవి గంజికి వచ్చేది వస్తుంది అవునవును అన్న. అంటే కాంగ్రెస్ పైన ఇప్పుడు బీఆర్ఎస్ పైన వ్యతిరేకతను కాంగ్రెస్ కలిసి వచ్చినట్టు కాంగ్రెస్ పైన వ్యతిరేకత మాకు కలిసి వస్తుంది అనుకుంటారు కానీ ఇక్కడ బీసీ రాజ్యం వస్తుందని వాళ్ళకి అర్థమవుతలేదు విషయం. అయితే ఆ ఆశతోని కొంతమంది బీసీలు అందులో ఉన్న బీసీలు చాలా మంది మాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ ఉద్యమంలో. ఇప్పుడు నేను తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భంలో చాలా మంది బీఆర్ఎస్ ఉన్నటువంటి మేధావులు బీసీ వర్గాలు మాట్లాడుతున్నారు. అవును. కాకపోతే వాళ్ళకి ఏంటంటే చివరి దింపుడు గల ఆశ ఉంటుందిగా, ఆ, ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మాకు మళ్ళీ ఏదైనా అవకాశం చేజారుతుందేమో ఒక చిన్న ఆలోచనతో అట్లా ఆగుతా ఉండు. ఇంటర్నల్ గా మాత్రం అందరూ మాట్లాడుతూ ఉండు. బీఆర్ఎస్ ఉన్న ప్రతి బీసీ బిడ్డ ఆ. నిజంగా బీసీ రాజ్యాధికారం రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రజలు. కాకపోతే అక్కడ ఏం అనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా సేమ్ అనిపిస్తుంది. అరే మేము ఇంతమంది బీసీలో ఇక్కడ ఉంటే మా బీసీల కోసం ఏమొచ్చి నాయకత్వం వహించి ఏం పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళని అవమానించినట్టే కదా. అంటే అసలు అందరికీ తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అందరికీ అర్థమైపోయింది సీఎం సీట్ కోసం ఇదేమో ఈమెమో ఆరాట పడుతుంది అన్నట్టుగా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. ఇక ఒకటి కేసీఆర్ ఓ పక్క, హరీష్ రావు పక్క, కేటీఆర్ ఓ పక్క, హరీష్ రావు పక్క, ఇక కవితకు ఓ పక్క. కాదు వెంకటేష్, ఆ, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అరే బాబు మీరు తెలంగాణ కోసం పోరాటం చేసినాం అయిపోయింది సరే, ప్రజలందరూ చైతన్యవంతులైన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, మేము 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాం, నిజంగా మీరందరూ గొప్పలు కాబట్టి మాకు అధికారాన్ని ఇచ్చారు, ఇప్పటికైనా బీసీలకు అధికారం పోవాల్సిందే, మీరు పరిపాలన చేసుకోవాల్సిందే అనే మాట చెప్పి ఆడ ఉన్న బీసీల నాయకత్వాన్ని వహించమని చెప్పి ఇక్కడ బీసీల కోసం పోరాటం చేయమంటే అంతెందుకన్నా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చే దమ్ముందా అన్న బీఆర్ఎస్ పార్టీకి? వీళ్ళు బీసీల గురించి బాగా మాట్లాడుతారు కానీ. నేను ఏమంటున్నంటే రాష్ట్ర అధ్యక్ష పదవి కాదు, ఆ 10 ఏళ్ల కాలంలో బీసీలకు ఎంతమందికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూసారు కదా. అవునవును. నేను తెలంగాణ ఉద్యమం నుండి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. మేమిన 100 కేసులు పెట్టిర్రు. అయితే నా మీద 100 కేసులు పెట్టినప్పుడు కవితమ్మకు తెలియదా, అవును. బీఆర్ఎస్ పార్టీకి తెలియదా? నేను ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఏ చైర్మన్ కదా. అవును. ఇవాళ ఆ దొరవారికి భయపడి ఈ దొరలకు భయపడి బీసీలని జైళ్ళలో పెట్టి ఇవాళ నా మీదనే కాదు ఇవాళ ప్రశ్నించినందుకు తీర్మార్ మల్లన్న మీద ఎన్ని కేసులు పెట్టి అనేక జర్నలిస్టుల మీద కూడా బీసీ జర్నలిస్టులను కూడా పాపం చాలా అంటే చాలా హింసించారన్న. అంటే మాట్లాడిన ప్రశ్నించిన ప్రతి గొంతుని నలిపేసే ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు ఇవాళ వచ్చి మీ ముసలి కన్నీరు కాచుకుంటే బీసీల ముందు లేదు యాక్షన్ చేస్తే నమ్మే పరిస్థితి లేదు. సరే ఇదంతా కూడా ఒక అందుకు ఏంటంటే మన బీసీ వర్గాలు చైతన్యం కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అరే కవితమ్మ వచ్చి ఇలా మాట్లాడటం, బీజేపీ పార్టీ వచ్చి ఇలా బీసీ మన తాన దమ్ము లేదు కాబట్టి కవిత కచ్చి కొట్లాడుతుందని బీసీలకు చెప్తుంది అన్నట్టు ఇంటర్నల్ గా, మీ తాన దమ్ము లేదు నేనే కొట్లాడతాను. ఇండైరెక్ట్ గా ఒక రకంగా ఆ మాట అన్నట్టే. కానీ ఆ, బీసీ జాతులు పౌరుషం కల్లోళ్ళు, తరం కల్లోళ్ళు, బీసీలకు ఉన్నటువంటి చైతన్యం సరే అవకాశం రాలేదు కాబట్టి ఇప్పటి వరకు 75 ఏళ్ళ నుంచి అణిగిమని వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా వరంగల్ సభ గురించి మేము తిరుగుతా ఉన్నాం, ఏ గల్లీలో చూసినా ఏ రోడ్డు మీద చూసినా ఏ అవునన్న. ఇది ఒకటి వరంగల్ సభ గురించి పబ్లిక్ అనేక మంది నాకు కూడా కాల్ చేస్తా ఉన్నారు, అన్న ఎట్లా పోవాలి, ఎక్కడి నుంచి ఎటు పోవాలి, అసలు ఎట్లుంటుంది ఆ పరిస్థితి ఎట్లుంటుంది నిజంగా అని. వరంగల్ సభ గురించి ఇది ఒక చర్చ వస్తుందన్న, బాగా విపరీతంగా అంటే విపరీతంగా వస్తుంది. నిజంగా ఈ స్పందన ఎట్లుందన్న? స్పందన మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా భారీ ఎత్తున జనం వచ్చే అవకాశం కనబడుతుంది. ఫోన్ చేస్తారు వెంకటేష్, అన్న. నాకు ఈ రాష్ట్రం నలుమూలల నుంచి ఫోన్లు చేస్తాను. ఎందుకంటే నేను ఫుల్ టైం దాని మీద పనిచేస్తాను. అవునవును. ఇప్పుడు ఏర్పాట్లు మీరే చూసుకుంటున్నారు అక్కడ ఉండి. అయితే మల్లన్న నేషనల్ లీడర్లను ఇన్వైట్ చేసే పనిలో మల్లన్న గారు ఉండ్రు. అక్కడ లోకల్ గా ఉండి నేను లోకల్ ఏర్పాట్లను చూస్తున్నా. అయితే అన్న మేము ఎట్లా రావాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఖచ్చితంగా మేము అందరం వస్తాం, మాతో పాటు మన వాళ్ళందరూ తీసుకొని వస్తాం, మాకు ఏమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, కానీ టైం చెప్పండి అన్న, ఎక్కడికి రావాలన్నా, పార్కింగ్ ఎక్కడ పెట్టాలన్నా. అంటే ఈ రాష్ట్రంలో బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆ వేదిక కాడికి వచ్చి నేను బీసీ కుటుంబంలో పుట్టిన పాపానికి ఇగో ఇక్కడ బీసీల యొక్క బలాన్ని చూపించేటటువంటి వేదిక. అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీలలో ఉండబడినటువంటి బీసీ నాయకులు బీసీ వాళ్ళని ఇక్కడ గెలవాలనుకునే పార్టీలు అన్న, ఇది ఒక విషయం, ఇక్కడ పార్టీలు అందరు మర్చిపోతున్నారు అన్న. ఇక ఎందులో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా బీసీలు మేము ఏకం కావాలనే ఉద్దేశం కొద్దీ అందరు ఏకమైతా ఉన్నారు అంతే. నీకు ఇంకోటి చెప్పనా వెంకటేష్, అన్న ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే బీసీలకు వాళ్ళే టికెట్లు ఇస్తే మన ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ టికెట్లు ఇస్తేనే సర్పంచ్. అవును. ఇప్పుడు మనం ఇచ్చే స్థాయికి ఎదిగినాం. ఇప్పుడు మనం ఇవ్వాల్సింది, మనం తీసుకోవాల్సింది కాదు ఇవ్వాల్సింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ మాట్లాడుతున్న సందర్భంలో అవును. అరే నాయన మనకి ఎవరు బీఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనల్ని బీఫామ్ లకు అలవాటు చేశారు. అంటే
ఇక ఊర్లలో చూస్తారు కదా, సాయంత్రం కానీ అడ్డకాడికి పోతారు కదా. అవునవును. అట్లా ఎలక్షన్ రాగానే మనం ఎవరికి బీఫామ్ ఇస్తే ఎవరికి ఓటేద్దామనే వాతావరణాన్ని క్రియేట్ చేసిండ్రు. కానీ మళ్ళా ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూ ద్వారా కావచ్చు, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, బీసీలకు అవును. జరుగుతున్న అన్యాయం బలంగా కావచ్చు. తీసుకుపోయారన్న. బలంగా బీసీ ప్రజలకు ఇది అయితే అవగాహన. అయితే ఇప్పుడు నో బీఫామ్, బీసీలకు బీఫామ్లు అవసరం లేవు. ఎందుకు అంటే ఈ బీసీలలో ఇవాళ వరంగల్‌లో జమాతే ఇస్లామా హిందూ వాళ్ళు మీటింగ్ పెట్టిర్రు వెంకటేషు. అవునా? దాదాపు ఒక 500 మంది మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసిర్రు. అవును. వాళ్ళ 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 ఆలోచన ఏంటి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే హ్మ్. వాళ్ళకు ఒక 4% రిజర్వేషన్ ఇచ్చి మొత్తం మేమే ఇస్తున్నాం మీకు, మొత్తం మీకు దోచిపెడుతున్నాం అని చెప్పి వాళ్ళు దాదాపు 10, 15% ఉంటారు. ఆ! వాళ్ళని ఇంకోటి రంజాన్ పండుగ రాగానే ఒక తోఫా, ముస్లింలకు ఒక తోఫా ఇచ్చినాం. ఒక సంచిలో అది ఇది తెచ్చి ఆ! వాళ్ళకి ఒక ₹1,00,000 ఇచ్చినాడు. నిజంగా వాళ్ళ నిజాం పాలన ఉన్నప్పుడు వాళ్ళ ఉన్న భూములన్నీ ఈ దొరలు మొత్తం దోచుకొని దొరగారు ఈ కేసీఆరే దోషిండన్న. ఈ ఇప్పుడు వాళ్ళ నిజాంలా వాళ్ళ భూములను దోచుకుంది మొత్తం వీళ్ళు. భూములు దోసుకున్నాడు. వాళ్ళకి డిఫమేషన్ చెప్పి మనం ఏమనంటే మేము వాళ్ళకి తోపాయి ఇచ్చినాం కాబట్టి వాళ్ళంతా మా వైపే ఉన్నారు. ఆ ముస్లిమ్స్ మొత్తం మాకు వన్ సైడ్ ఓటేది. అంటే ఇట్లా కులాలుగా విడదీసి గుంపులు గుంపులు చేసుకొని వీళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి ఇప్పుడు మనలందరినీ బీసీలకు వచ్చేసరికి కూడా అదే అన్న. బీసీలకు గొల్లాయనకు గొర్రెలు ఇచ్చుడు, ఇప్పుడు ముదిరాజాయనకు చేపలు ఇచ్చుడు, ఇదే పరిపాలన అంటే కేసీఆర్ది. మీరు గొర్రెలు కాసుకొని బతకండి, చేపలు ఆ! పట్టుకొని గట్లా బతకండి, మేము ఈ పరిపాలిస్తాం, మీరు ముస్లింలు ఆ గొర్రెలు కాసుకొని తోపని బతుకుర్రా అన్నట్టు బతకండి చెప్తుండు వెంకటేష్. అన్న. అంటే వీళ్ళందరినీ కూడా కులాల వారీగా విడదీసి వాళ్ళకు కుల సంఘాలకు సంబంధించిన మొగానేసి మేము మాత్రం అధికారాన్ని వెళ్తాం, మీరు మీరు ఆడనే మాత్రం ఉండురు ఆ అన్నట్టు ఇక చేపలు పట్టుకొని బతకండి. అంటే ఇప్పుడు ఏమంటున్నంటే ఒకటే వెంకటేష్, అన్న. ఇక్కడ ప్రజలు చైతన్యవంతులైనరు. దాన్ని ఇంకా సహించేది లేదు, భరించేది లేదు. తిరుగుబాటు మొదలైంది. రేపు పొద్దుగాల ఎవ్వరు కూడా ఏ పార్టీని చూసేది లేదు. ఏ పార్టీ బీఫామ్‌లకు ఓటేసే పరిస్థితి లేదు. ఓకే. ఖచ్చితంగా బీసీలందరం ఏకమైన 60% ఉండబడినటువంటి మేము హ్మ్. మా ఓటు మేము వేసుకుంటే చాలు. తీర్మానం మల్లన్న ఒక గొప్ప మాట చెప్పిండు. మొగోని మాట చెప్పిండు. ఈ రాష్ట్రంలో అది దేశంలో ఎవరు చెప్పలే. పలానా ఓట్లు వద్దని. ఈ రెడ్ల ఓటు మాకొద్దురా భయ్. మీకు దమ్ముంటే మా ఓటు వద్దనే మాట ఉంటే చెప్పండి. లేదంటే మాకు పంచాయతీ లేదు. మీ సీట్లు వద్దు. మీ బీఫామ్‌లు వద్దు. మా ఓట్లు మేము వేసుకుంటాం. ఇవాళ నిజంగా బీసీలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. ఇవాళ కులాలు, ఎంపీసీలు, బీసీలు అందరూ ఏకమై ముస్లిం మైనారిటీలు కూడా మాతో పాటు ఏకమై మన వాటా మన వెనక ఉండవు. ఎవరి వాటా వాళ్ళు పంచుకొని ఉమ్మడిగా వెళ్ళిపోయి ఇవాళ రాజ్యాధికారం తీసుకోవడానికి సిద్ధమైనరు. రేపు వరంగల్‌లో జరిగేటటువంటి సభ నువ్వు చూస్తుంటూ మేము 1,00,000 మంది అనుకున్నాం కానీ లక్షల మందితోని వరంగల్‌ని ఎవరు అంటే కాపాడే పరిస్థితి లేదు. అక్కడ ఎవరు కూడా నిజంగా వెళ్ళి ఊహించని విధంగా జనాభా వచ్చేటట్టు కనబడతా ఉన్నది అన్న నాకైతే. ఆల్రెడీ అడ్వాన్స్ ఇంకోటి చెప్పనా? ఏ అన్న. కులానికి ఆ కులం మద్దతుగా మేమన్నా మేము ఎట్లా రావాలి మాకు చెప్తుర్రు. అన్నా మేము మా కుల సంఘాన్ని పెట్టుకొని మా గుర్తులు పెట్టుకొని మేము రావాలన్నా. అరే మీ ఇష్టం భయ్. అది మన జాతికి బీసీ సంబంధించిన ఇప్పుడు ఆత్మగౌరవ సభ. ఎవరొచ్చినా పర్లేదు, మన బీసీలు అయితే అయిపోయాయి. ఇంకోటేంటంటే బీసీలు ఆత్మగౌరవ సభ అక్కడికొచ్చి ఆ మీటింగ్‌కి వస్తేనే ఆ బీసీ కుటుంబంలో పుట్టినటువంటి దానికి జన్మ సార్థకం అవుతది అనేటటువంటి భావనతో ఉంది ఇయాల బీసీలంతా కూడా. అవునన్నా? పోకపోతే మనం బీసీ సమాజానికి, బీసీ కుటుంబాలకు, బీసీ కులానికి ద్రోహం చేసిన వాళ్ళకి మిగిలిపోతాం అనే మెసేజ్ ఇవాళ ప్రజల్లో ఉంది. వాళ్ళు మాకు ముందే అడ్వాన్స్ ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. ఈ రకంగా మేము 4 పనులు పెట్టుకుంటున్నాం, మేము 5 పనులు పెట్టుకుంటాం. ఇంకోటి చెప్పనా వెంకటేష్, అన్న. ఒక పెద్ద అంటే గొప్ప మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీల ఇళ్ళలో ఎవరెవరికైతే కార్లు ఉన్నాయో ప్రతి కారున్న బీసీ కుటుంబం ఖచ్చితంగా వరంగల్ గ్రౌండ్‌కి వచ్చి అటెండ్ అయిపోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఇది నడుస్తా ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. తప్పకుండా అన్న. ఏంటో ఈ బీసీ నినాదం వెనుక అంటే ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర ఇలా ఏ విధంగా పోషిస్తున్నదన్న? ఇప్పుడు బీసీ అంటే బీసీ వెంకటేష్ పబ్లిక్ మీటింగ్‌లో వెంకటేష్ అన్న. ఈ ఈ 1,00,000 మందితోని సభ అనుకునే నాటికి మాకు పెద్దగా ఏమి ఇంత ఫ్లో వస్తదనేది కూడా మాకు తెలవదు. ఆ! ఓకే. కాకపోతే ఆ వరంగల్ పరిధిలో ఉండబడినటువంటి అన్ని గ్రామాలను టచ్ చేయాలి. ఆ! సైకిల్ యాత్ర అనేది చాలా రోజులైంది కదా సైకిళ్ళ మీద ప్రజలు అవునవును. తిరగక. దానికి కూడా భారీ ఎత్తున స్పందన వస్తా ఉన్నది. అయితే మా ఊరు సైకిల్ యాత్ర పెట్టుకొని పోతుంటే అటుకటుకున నీరాజనం పలుకుతా ఉండ్రు. అవును. అంటే ఒక బీసీలను చైతన్యం చేయడం కోసం వీళ్ళు వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటా సిద్ధేశ్వరరావు గారని పాపం పెద్ద మనిషే అవును. యాక్టివ్‌గా ఉంటాడు. బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చాలా అంటే పొద్దున్న లేసి ఆయన లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం. అవునవును. కాబట్టి కుమారు సిద్ధేశ్వర ఆధ్వర్యంలో దాదాపు 30 మంది నేను నిన్ననే నర్సంపేట పోయొచ్చిన. నిన్న వాళ్ళు మద్దతు ఇచ్చినట్టున్నారు. ఇక్కడ నువ్వు మాట్లాడినట్టున్నారు నిన్న కదా. కూడా పోయి కలిసి వాళ్ళకు సంఘీభావం తెలిపొచ్చినాం. అంటే అవును. స్వచ్ఛందంగా వాళ్ళ వెనకంగా వాళ్ళ ఊరికి పోయిన వాళ్ళ వెనకంగా ఒక 100 మంది ర్యాలీ అవుతురట. అవును. మళ్ళీ చూస్తున్నాం అన్న. ప్రతిరోజు చూస్తున్నాం. వాళ్ళ ఊరు అయిపోయినాక మళ్ళీ వాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ఊరు. అవునన్నా? అంటే ఇదంతా మనం పిలుస్తేనో రిక్వెస్ట్ చేస్తేనో వచ్చేటోళ్ళు కాదు. వాళ్ళలో వచ్చే చైతన్యం ఇప్పటికైనా మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలి. అంటే ఏది జరగాలన్నా రాజ్యాధికారం తప్ప
మనం ఎవరికి అంటే మనం ఓట్లు ఆలోచించి పోయి వాళ్ళ దరఖాస్తులు పెట్టుకునేటటువంటి స్థితి నుంచి మనల్ని పాలించుకునే స్థితికి రావాలనేది ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు, విద్యార్థులకు, మేధావులకు, ఉద్యోగస్తులకైతే మరి. ఎందుకంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బంది అంటే వాళ్ళకి ఏదైనా మరీ ప్రభుత్వం అన్యాయం అన్న. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఎక్కడ లేదు అసలు. నిలువు దోపిడీ, నిలుచుండబెట్టి దోపిడీ చేస్తురన్న. వెంకటేష్ ఇంకో చెప్పనా, ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నావు అనుకో, నీ అన్నో తమ్ముడు వస్తే నీకేముంటది, అరే మావాడు వచ్చిందని ఫీలింగ్ ఉంటుంది. అవును. మనం 75 ఏళ్ల నుండి కూడా అధికారంలో ఉండేటోళ్ళంతా వాళ్ళేనా. మరి అక్కడ వాళ్ళని మనోడే వాళ్ళు లేకపోయి ఇప్పుడు చూసుకోకపోతే మనోడి మీద ప్రేమ ఎందుకు ఉంటదన్న? ఆడ మనోడే లేడు కదా. అందుకనే అంటే ఆ వ్యత్యాసం, ఆ వేరియేషన్, ఆ నిర్బంధం, ఆ నియంతృత్వం మనోళ్ళందరికీ అర్థమైంది కాబట్టి ఇవాళ ఏమి లేదు. కళ్ళు మూసుకొని రేపు చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉందో ఉమ్. నువ్వు ఊహించని విధంగా జరుగుతా ఉంది. పంతులందరూ కూడా డిసైడ్ అయ్యారు. మనోళ్ళు 10 మంది నిలబడి ఆ ప్రియారిటీ ప్రకారం ఓట్లేసుకొని ఎమ్మెల్సీగా ఫస్ట్ విజయాన్ని సాధించబోతా ఉన్నాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఎందుకంటే అంటే మేధావులు పంతులు బీసీలకు మొదటి విజయం ఎమ్మెల్సీ, ఏది ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అని చెప్పుకోవచ్చా? తీసుకొస్తుందని 100కు చెప్పుకోవచ్చా? 1000% నువ్వు రాసి పెట్టుకో. ఎందుకంటున్నంటే ఉమ్. పంతులబ్బా వాళ్ళు 10 మందిని దేశానికి, రాష్ట్రానికి అందించేటటువంటి వాళ్ళు. వాళ్ళే ఈ బీసీలకు ఇంత చైతన్యం వచ్చిన తర్వాత ఉమ్. వాళ్ళే మనకు మార్గదర్శకంగా నిలబడిపోతారు. మన అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళకి అవకాశం రావడం. ఎందుకంటే అవును. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, దానికి బొందబెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ పాత్ర చాలా అమోఘమైన, అందులో వాళ్ళ నిర్ణయం చాలా గొప్పది కాబట్టి ఇవాళ ఉమ్. బీసీలకు భవిష్యత్తులో 2028లో జరగబోయే ఎన్నికలకు ఇది నాందిగా పలకపోతా ఉంది. ఇక్కడి నుంచి మన విజయాన్ని చవి చూడబోతా ఉన్నాం. ఒకటన్నా అయితే నేను బీసీ గర్జన సభకు వరంగల్లో దాదాపు ఒక 1,00,000 మంది అనుకున్నా. కాకపోతే ఈ స్పందన ఇదంతా, ఈ ఫోన్లు చేసుడు కానీ ఇదంతా చూసే, ఈ సైకిల్ యాత్ర విధానం కానీ ఇదంతా చూసేసరికి ఎక్కువ అనిపిస్తుందన్న. మేబీ ఒక 2,00,000 పైన రావచ్చా అన్న? నువ్వు వెంకటేష్, నువ్వు అన్న. లెక్క పెట్టుకోవాలి. తర్వాత లెక్క పెట్టుకోవడానికి నీకు టైం పడుతుంది. ఎందుకు చెప్తున్నావు అంటే మేము ఊహించిన రోజు లిమిటెడ్ ఊహించినాం. ఈ ఆ. రాష్ట్ర జనాభాలో మన వాటా 160% పైన ఉండబడినటువంటి వాళ్ళు మనం. అవునన్నా. మనకు అన్నదమ్ములుగా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా ఉంది మనతో పాటు. అవును. మనం ఇలా 80% అంటే మందకృష్ణ ఓన్లీ మాదిగ అన్న బీసీ కూడా అంటుండు, మీ ఎస్సీ ఉద్యమం కాదు, ఎస్సీ వర్గీకరణ కాదు, మీ బీసీల గురించి కూడా కొట్లాడుతున్నామని మాట్లాడుతున్నాం. ఆ రోజు నుంచి కూడా బీసీలను చైతన్యవంతం చేసే దిశగానే ముందుకెళ్తున్నామని చెప్తున్నాడు. 100% చెప్తున్నాను. ఇప్పటి కూడా వాళ్ళ మాట కూడా ఏంటంటే, అరే భయ్ 75 ఏళ్ళ తర్వాత నేను ఇలా బీసీలు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేమున్నట్టు ప్రజాస్వామ్యం అనేది మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునన్నా. నేనేమంటున్నానంటే ఇది ఒక విషయం అన్న. ఈ మధ్యలో మందకృష్ణ మాదిగ అన్న, తీన్మార్మల కలయికను నిజంగా అగ్రవర్ణ కులాలకు, నిజంగా వీళ్ళకు, ఈ పరిపాలన చేసే వీళ్ళకు ఒక దడ పుట్టించిందని చెప్పొచ్చా? తేడైంది 100% వణుకు పుట్టించినట్టే. ఎందుకంటున్నంటే ఇవాళ ఒక మందకృష్ణ బీసీలలో బలమైన నాయకుడు, ఒక ఏసీ వర్గీకరణకు సంబంధించి 30 సంవత్సరాలుగా పోరాడుతున్న ఒక వ్యక్తి, ఇద్దరు కలయిక నిజంగా ఒక అనుభవం లెక్క అనిపిస్తుంది నాకైతే. నేనేమంటున్నానంటే మందకృష్ణ అన్న, అభినవ్ అంబేద్కర్ ఇలా చూసినాం కదా, వారికి అవును. నిజంగా ఈ మీ ఛానల్ ద్వారా నేను మందకృష్ణ అన్న గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే నిజమైన పోరాటం, న్యాయమైన పోరాటం, ఎంత పెద్ద గొప్ప పదవులు వచ్చినా వాటిని పక్కన పెట్టి నా జాతి ఈ రోజు అంబేద్కర్ పద్మశ్రీ జాతి వచ్చింది ఈ వర్గీకరణ రోజు. ధ్యేయంగా పనిచేసినటువంటి మందకృష్ణకి ఆయన ఇచ్చినటువంటి పురస్కారం అంటే 100% అర్హుడు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరి పక్షాన, బీసీ వర్గాల పక్షాన కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. మందకృష్ణ లాంటి నాయకుడు ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద కూడా అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇలా మందకృష్ణ అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక పెద్ద శక్తి. ఇలా అవును. బీసీ పోరాటానికి ఆ శక్తి తోడైతే ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనేది నదేం మీద నావాలని పెద్ద కష్టం కాదు. దాన్ని ఎవరు కూడా ఆపేది కాదు. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే మొత్తానికి బీసీ సభను విజయవంతం అంటే అసలు భారీ ఊహించినంతగా విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజంగా ఈ దెబ్బతోని, ఈ వరంగల్లో జరిగే సభతోని అగ్రవర్ణ ఈ పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయని అనుకుంటున్నా. ఒకవేళ నిజంగా ఇంకా ఏమన్నా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం తరిమి కొట్టే అవకాశం కనబడుతుందని నేను అనుకుంటున్నాను. వెంకటేష్ ఒకటే మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా ఈ సమాచారం తెలియని మిత్రులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ జరిగేటటువంటి బహిరంగ సభ ఏ ఒక్కరిదో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి బీసీ సోదరుంది. బీసీ సోదరుల యొక్క ఆత్మగౌరవ సభ. బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ తన జీవిత చరిత్ర మొత్తంలో కూడా ఎవరి కోసం, ఎందుకోసం, ఏమిటి పనిచేసినో తెలియనటువంటి సందర్భం. కానీ ఒక బీసీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ అగ్రవర్ణ పాలకులు 75 ఏళ్ల పాలకులకు మనం ఒక గర్జన, మనం నినదించేటటువంటి వాయిస్ మరి వినిపించేటటువంటి వేదిక కాబట్టి బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆ కుటుంబం నుంచి ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు వీలైనంత మంది వచ్చి ఆ సభలో అడిచిపెట్టి మరి ఆ యొక్క జాతికి ఆ గౌరవాన్ని నిలబెట్టాలని, ఆ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. దీంట్లో మనం ఎవరి బిడ్డ పిల్లో, కొడుకు పిల్లో కాదు, నాకు చెప్పలేదు కదా, మాకు తెలవలేదు కదా అనేటటువంటి ధోరణితో కాకుండా
ఇన్నాళ్ళ తర్వాత ఒక వేదిక దీపావళి వలన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ఏర్పాటు చేసే క్రమంలో అందరికి ఇన్విటేషన్ చేయాలంటే కూడా జరిగేది. ఎందుకంటే బీసీలు అంటే లిమిటెడ్ కాదు. చాలా విశాలమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉన్నాం కాబట్టి ప్రతి సోదరికి ఇదే ఆహ్వానంగా భావించాలి. తన బాధ్యతగా భావించాలి. భావించి రేపు జరిగేటటువంటి ఆ యొక్క సభలో అడుగుపెట్టి మరి ఆ యొక్క ప్రతి ఒక్క బీసీ వాసికి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.